వైసీపీ గెలిచి కూడా సర్వేపల్లి నియోజకవర్గాన్ని పూర్తిగా దోచుకొని ఎక్కడా కూడా పూర్తిస్థాయి అభివృద్ధి జరగల. ఈ రాక్షస పాలన ఎంత అరాచకంగా ఉందనేటువంటి విషయాన్ని మనం అందరం చూస్తా ఉన్నాం. ఆ కుటుంబాలే జనసేన వైపు తిరుగుతున్నారు. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులందరితో, తల్లిదండ్రులతో అందరితో మాట్లాడి ఆ కుటుంబం కంటేపల్లిలో బోనుబోయిన సుగుణమ్మ ఆవిడ తల్లి వైసీపీ, కొడుకు జనసేన, వాళ్ళన్న టీడీపీ. ప్రస్తుతం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయినే గొడ్డలతో నరికి గుండెపోటుగా చిత్రీకరించారు. జనసేన పార్టీ అంటే ఒక నీతి నిజాయితీకి నిలువెత్తిన నిదర్శనం. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక నీతి నిజాయితీకి నిలువెత్తిన నిదర్శనం. సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఆయన మాటల్లో తెలుసుకుందాం. ముందుగా HN9 మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు. ఒక సామాన్య పేద కూలీ కుటుంబం నుంచి వచ్చే. అయితే సర్వేపల్లి నియోజకవర్గంలోనే సర్వేపల్లి గ్రామంలో ఏదైతే పేదలకు ఇచ్చిన భూముల దగ్గర నుంచి కూడా ఈ రాజకీయ నాయకులు, రాజకీయ వ్యవస్థ అనేక విధాలుగా దోచుకోవడం, అణిచివేయడం, సమస్యలని ఎక్కడికెక్కడ ఉంచడం జరుగుతుంది. వీటన్నిటిని చూసిన తర్వాత మనం కూడా ఒక అడుగు ఒక సమస్యపై పోరాడాలంటే ఏదో ఒక పార్టీ ఉండాలా, ఏదో ఒక వ్యవస్థతో నడవాలనేటువంటి ఆలోచన వచ్చింది. కానీ అప్పటి నుంచి కూడా మనకంటూ సరైన విధానం దొరకక నా పని నేను చేసుకుంటూ ఉన్నా. ఏదైతే నేను ఎంతో అభిమానించేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యూహంతో ఏదైతే వ్యవస్థలో నేడు మనం చూస్తున్న రాజకీయాల్లో చూస్తే డబ్బు, కులం ఈ రెండింటి మీదే రాజకీయం నడుస్తూ ఉంది. అయితే వీటన్నిటిని కాదు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే యువతని రాజకీయాల్లో తీసుకురావాలా, అదేవిధంగా కుటుంబ రాజకీయాలు కాదు, సామాన్యులు కూడా రాజకీయాల్లోకి రావాలా, కులాలతో సంబంధం లేదు, పోరాటం చేయగలిగిన సత్తా ఉండి గట్టిగా సమస్యలపై నిలబడగలిగిన వాళ్ళని అనేక విధాలుగా సపోర్ట్ చేసి తీసుకొస్తామని చెప్పి ఆయన ఒక ఆలోచన రావడం, ఆయన ఆశయాలు నాకు బాగా నచ్చి నేను ఈ 2017 డిసెంబర్లో జనసేన పార్టీలకు రావడం, ఏదైతే 40 మందితో సమావేశాన్ని ఏర్పాటు చేసి సర్వేపల్లి షాదీ మందిర్లో అక్కడ నుంచి నా అడుగడుగు వేసుకుంటూ సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక సమస్యలపై పోరాడుతూ వస్తూ ఉన్నా. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో కావచ్చు, అదేవిధంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో కావచ్చు 2 సార్లు వైసీపీ గెలిచి కూడా సర్వేపల్లి నియోజకవర్గాన్ని పూర్తిగా దోచుకొని ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగల. అయితే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం గురించి, యువత గురించి, ఏదైతే దోచుకుంటున్నటువంటి ఖనిజ సంపదన గురించి పూర్తి స్థాయిలో ఆలోచించి రేపు జరగబోయే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం కలిసి ఉమ్మడిగా పోరాడితేనే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోగలం, యువత భవిష్యత్తును మనం నిలబెట్టుకోగలం అనే ఆలోచనతో ఒక షణ్ముఖ వ్యూహంలో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం కలిసి ఉమ్మడిగా అడుగులు ముందుకు వేయబోతున్నాం. రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ రాక్షస పాలన ఎంత అరాచకంగా ఉందనేటువంటి విషయాన్ని మనం అందరం చూస్తా ఉన్నాం. ఈరోజు సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలన్నా ఇసుక కరువైంది. అదేవిధంగా సామాన్యుడు ఏదైనా సమస్య ఉందంటే వాళ్ళ పైన అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి. కాబట్టి వీటన్నిటిని చూసిన తర్వాత ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ వైసీపీకి ధీటుగా వాళ్ళని అనేక సమస్యలపై ఎదుర్కొంటూ పోరాటం చేస్తూ నేను ముందుకు అడుగులు వేస్తున్నా. రాజకీయాలు డబ్బు, కులం అనేది లేకపోతే నడవట్లేదు. ఇప్పుడు ఆ విధంగా మీరు ఏ విధంగా నడపగలుగుతారు? మా అధినేత జనసేన అనే పవన్ కళ్యాణ్ గారు డబ్బుతో రాజకీయాలు నడపబడలేదు, డబ్బు లేకుండా రాజకీయాలు చేయొచ్చు అని అన్నారా అంటే, ఇటీవల కూడా డబ్బు కావాలన్నారా అని చెప్పి మీరే అడుగుతున్నారు. డబ్బు అనేది ఎందుకంటే ఓటుకు నోటివ్వం. కానీ ప్రతి రాజకీయ నాయకుడు ప్రస్తుతం అతను ప్రచారాల దగ్గర నుంచి, అతనితో వచ్చేటువంటి అనుచరుల దగ్గర నుంచి కనీసం భోజనాలు అవైతే ఖర్చులు ఉంటాయి, మినిమం ఖర్చులు ఉంటాయి. జీరో పాలిటిక్స్ బడ్జెట్ అంటే కనీసం 60 నుంచి 70 వేల రూపాయలు ఒక నియోజకవర్గంలో ఒక వ్యక్తి పోటీ చేస్తున్నాడంటే మినిమం ఖర్చులు ఉంటాయి. అది తప్ప మందు పంచడం కానీ, ఓటుకి 2000, 3000 ఇవ్వడం కానీ అలాంటిది లేదు. వ్యవస్థలో మార్పు తీసుకురావడం కోసమే జనసేన పార్టీ వచ్చింది. కాబట్టి ఈరోజు ఎంతో మంది వలసలు వచ్చినా సరే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కూడా తీసుకొని వచ్చి మీకు సీట్ ఇస్తామని చెప్పి వాళ్ళ కాడ ఫండ్స్ తీసుకొని ఆ ఫండ్స్ ద్వారా మళ్ళీ మీరు పోటీ చేసుకుని ఎన్నికల్లో గెలవండి, ఓటుకు 2 నుంచి 3 వేల నుంచి 4 వేల నుంచి ఇవ్వండి అని చెప్పడం లేదు.
జనసేన పార్టీ అంటే పోరాటాలకు పొట్టిగడ్డ లాంటిది. అదేవిధంగా జనసేన పార్టీ వస్తే మార్పు తీసుకొస్తుంది. జనసేన పార్టీ వస్తే ఏ గ్రామంలో అయితే సమస్య ఉందో ఆ గ్రామంలో ఆ సమస్యను పరిష్కరించడానికి అడుగులు ముందుకు వేస్తుంది. ఈరోజు మనం చూస్తే వ్యవస్థలో ప్రస్తుతం కావాల్సింది ప్రతి ఒక్కరికి కూడా ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఈ రెండు కూడా అందటం వల్ల. కానీ ఇటీవల మనం చూస్తే పేదలకు ఇల్లు కట్టిస్తున్నాం అని చెప్తున్నారు, కానీ పేదలకు ఇల్లు కట్టించేటువంటి విషయంలో అనేక విధాలుగా కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. వీటన్నిటిని కూడా చెక్ పెట్టడమే జనసేన లక్ష్యం. ఈ మండలంలో గ్రామాల మొత్తం మీరు పర్యటించారా? 63 పంచాయతీలు తిరిగా, 220 కిలోమీటర్లు పాదయాత్ర చేశా, 11 పుణ్యక్షేత్రాలు తిరిగా. ఆ 63 పంచాయతీలు కూడా గ్రామాల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసు. గ్రామ నాయకుల్ని ఎవరికి కూడా మీరు ఇంటిమేషన్ ఇవ్వకుండా మీరు మీ పార్టీకి మీరు పోయి ప్రచారం చేసుకుంటున్నారని అది అనుకుంటున్నారు. మీరు దాని మీద మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఒక కార్యక్రమం అంటే మండల అధ్యక్షులకి నేనైతే ముందుగా ఇంటిమేషన్ ఇస్తున్నా, కానీ పాపం వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మండల నాయకులు అందరూ కూడా మండలాధ్యక్షులు అందరూ కూడా పని చేసుకొని కుటుంబాల్ని గడుపుకునే వాళ్ళు కాబట్టి అన్ని సందర్భాల్లో వాళ్ళు రాలేరు. కాబట్టి కొన్ని సందర్భాల్లో వచ్చినా వాళ్ళు కరెక్ట్గా కలవలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళ మీద భారాన్ని పెంచకుండా, వాళ్ళని టార్గెట్ చేపించకుండా, వాళ్ళని వైసీపీ వాళ్ళ దాష్టికాలకి బలి కానియకుండా వాళ్ళని కాపాడుకోవడం కోసం నేను బలైపోయినా పర్వాలేదు అనేటువంటి ఆలోచనతో వాళ్ళని ఏదైతే కోడి తన పిల్లల్ని రెక్కల కింద కాపాడుకుంటుందో ఆ విధంగా కాపాడుకుంటూ వాళ్ళ మీద భారాన్ని మాపకుండా నడిపించుకుంటూ వస్తున్నారు. మీకు ఏ విధంగా స్పందన ఉంది గ్రామాల్లో స్పందన ఎలా ఉందనేటువంటి విషయం పాదయాత్రలో చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి కూడా అవకాశం ఇస్తాము అని చెప్పి వాళ్ళు ఒక్కొక్క మాట చెప్తా ఉంటే నాకు నిజంగా ప్రజల్లో ఇంత ఆదరణ ఉందా, గ్రామాల్లో ఇంత ఆదరణ ఉంది. ఎందుకంటే ఒక్కొక్క కుటుంబానికి వెళ్తే ఆ కుటుంబాలే జనసేన వైపు తిరుగుతున్నారు. ఎందుకంటే నేను జనసేనలో ఎవరినైనా జాయిన్ చేసుకుంటే ఆ వ్యక్తిని పక్కకు వచ్చి కండవగప్పను ఆ కుటుంబానికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులందరితో, తల్లిదండ్రులతో అందరితో మాట్లాడి ఆ కుటుంబం జనసేన వైపు మారే విధంగా మార్చుకుంటూ వస్తున్నా. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రామ్ చేసేటప్పుడు, పల్లెల్లో ప్రోగ్రామ్ చేసేటప్పుడు మీకు ఇంటిమేషన్ లేకుండా చేస్తున్నారని అనుకుంటున్నారు. మీకు దాని మీద మీ స్పందన ఏంటి? వాస్తవంగా మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా కలిసి ఉమ్మడి మేనిఫెస్టో వచ్చిన తర్వాత అక్కడి నుంచి కూడా రెండు పార్టీలు కూడా కలిసి గ్రామాల్లో ప్రతి కుటుంబానికి వెళ్ళి ఆ ఉమ్మడి మేనిఫెస్టో గురించి వివరించి ఆ కుటుంబాలను మార్చుకుంటూ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాల్లో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో మాకు ఇంటిమేషన్ ఇస్తున్నారు. దాని ప్రకారం మేము నడుచుకుంటే వెళ్తున్నాం. ఉమ్మడి మేనిఫెస్టో వచ్చిన తర్వాత అందరం కలిసికట్టుగా ఒక్కొక్కరు కొన్ని గ్రామాలని విభజించుకొని ఆ గ్రామాల్లో ప్రతి కుటుంబానికి ఉమ్మడి మేనిఫెస్టోని తీసుకువెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి రేపు జనసేన తెలుగుదేశం కలిసి ఉమ్మడి అభ్యర్థిని విజయవంతంగా గెలిపించుకునే దానికి అడుగులు ముందుకు వేస్తాం. ఏదైతే 5 మండలాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా మమ్మల్ని బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటున్నారు, మంచి గౌరవిస్తున్నారు. వాళ్ళతో పాటు సమన్యాయాన్ని మాకు కల్పిస్తున్నారు. కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. 4వ తేదీ ముతుకూరు మండలంలో జనసేన పార్టీ ప్రెస్ మీట్ అనేది ఒకటి పెట్టింది. దానికి మీకు వాళ్ళకి ఏ సంబంధం లేకుండా, మీకు ఇంటిమేషన్ లేకుండా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం. వాస్తవంగా నేను జనసేన తెలుగుదేశం కలిసి సమన్వయకర్త పార్టీ నుంచి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు సమన్వయకర్తగా ప్రతి నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థిని సమన్వయకర్తగా నియమించడం జరిగింది. అందులో భాగంగా నాకు సర్వేపల్లి నియోజకవర్గానికి బాధ్యతలు ఇచ్చారు. ఈ బాధ్యతలు గతంలో మండలాధ్యక్షులు వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు బయటికి రాలేకపోయారు. నేను ఈ సమన్వయ కమిటీకి సంబంధించి 5 మండలాల్లో కూడా సమన్వయ కమిటీ సభ్యులను ఏర్పాటు చేసుకొని పార్టీని బలంగా ముందుకు ఇందులో భాగంగా కొంతమందికి కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చకపోవచ్చు. నచ్చకపోవడం వాళ్ళకు వదిలేస్తారు. నచ్చడం అనేది పార్టీకి ముఖ్యం, పార్టీ క్యాడర్కి ముఖ్యం, పార్టీ క్యాడర్ నిలబెట్టుకోవడం నాకు ముఖ్యం, పార్టీ జెండాని గ్రామాల్లో తెలియజేయడం నాకు ముఖ్యం. కాబట్టి ఎవరు ఎన్ని పెట్టుకున్నా, ఎన్ని ఇబ్బందులు పెట్టుకున్నా, ఎందుకంటే ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అని అంటే అతన్ని కూల్చడానికే చూస్తారు, అతనికి సపోర్ట్ చేయాలని చూడరు. రెండో విషయానికి వస్తే మొన్న పెట్టినటువంటి సభ ఏదైతే కంటేపల్లిలో బోనుబోయిన సుగుణమ్మ ఆవిడ
వైసీపీ నుంచి పంచాయతీ అభ్యర్థిగా 2019లో గెలిచింది. వాళ్ళ కొడుకు జనసేన, తల్లి వైసీపీ, కొడుకు జనసేన, వాళ్ళన్న టీడీపీ. అంటే ఒక కుటుంబంలో 3 పార్టీలు ఉంటే జనసేన పార్టీ సపోర్ట్ చేయదు, ఇది 100%. అటువంటి వాళ్ళకి నేను సపోర్ట్ చేయను. జనసేన పార్టీలకు ఒక వ్యక్తి వచ్చాడంటే ఆ కుటుంబం మొత్తం జనసేన అయితేనే రిసీవ్ చేసుకుంటాను తప్ప తల్లి ఒక పార్టీ, తండ్రి ఒక పార్టీ, కొడుకు ఒక పార్టీ, తమ్ముడు ఒక పార్టీ, బావమరిది ఒక పార్టీ ఉంటే అది పార్టీకి ఉపయోగపడేది కాదు, పార్టీకి నష్టం కల్పించేది కాబట్టి అటువంటివి నేను సమర్థించను, అటువంటివి ప్రోత్సహించను. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా అటువంటివి ప్రోత్సహించు. నేను ఈరోజు జనసేన పార్టీలో ఉన్నా అంటే నేను, నా తండ్రి, నా తల్లి, నా తమ్ముడు, నా చిన్నాయలు అందరూ కూడా జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తేనే వాళ్ళ ఇంటికి కూడా వెళ్తా, లేకపోతే వెళ్ళను. నా కుటుంబాన్ని నేను మార్చుకున్న తర్వాతే వేరే కుటుంబానికి పోతున్నాను. నా కుటుంబాన్ని నేను మార్చుకోలేనుడు జనసేన అంటే ఎలా మారుతాడు, ఎలా ముందుకు వస్తాడు? పార్టీ కోసం ఏ విధంగా అయినా సరే నేను పని చేస్తాను, ఎంత కష్టాలు ఇచ్చినా పని చేస్తాను అంటున్నారు కదా. ముతుకూరులో ప్రెస్ మీట్ పెట్టి, మీరు ప్రెస్ మీట్ పెట్టి, ఈ విధంగా ఒకరికొకరికి సంబంధం లేకుండా ప్రెస్ మీట్లు పెట్టుకుంటే పార్టీకి ఇబ్బంది కలిగిస్తుందా లేదా? పార్టీకి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. రెండోది వచ్చి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు అని అంటే వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారో నాకైతే తెలియదు. కానీ నేను సమన్వయకర్త, ఏదన్నా ప్రోటోకాల్ పాటించాలా, అందులో భాగంగా నాకు ఇంటిమేషన్ చేయాలా, చేయకపోయినా దానివల్ల నష్టం లేదు, పార్టీకి నష్టం లేదు. ప్రతి పార్టీలో కూడా 2-3 వర్గాలు తయారవుతాయి. ఆ వర్గాలను మళ్ళీ నడిపించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళి ఒకే మార్గంలో నడిపించగలిగిన శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నాయి కాబట్టి నేను నడిపించగలను. ఎందుకంటే ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో పోరాడడమే కాదు, పార్టీని కూడా ఒక తాటిపై తీసుకురాగలిగిన శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ప్రెస్ మీట్ ఏదో పాపం అమాయకులు తెలియకుండా పెట్టుకున్నారు. మీ సొంత ఎజెండాతో పార్టీ పెట్టి ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏంది, లాభం ఏంది? పొత్తు పెట్టుకోవడం వల్ల మాకు ఎటువంటి నష్టం లేదు. అదేవిధంగా ఏదైతే ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతుంది, యువత భవిష్యత్తు అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోతుంది. ప్రస్తుతం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయినే గొడ్డలతో నరికి గుండెపోటుగా చిత్రీకరించాడు, తల్లిని చెల్లిని తరిమేశాడు, వాళ్ళు ప్రాణభయంతో పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే అతని నేర చరిత్ర భయంకరమైంది. మరి అటువంటిది రావణాన్ని ఎదుర్కొనేదానికి శ్రీరామచంద్రుడు ఏదైతే వానర సైన్యాన్ని కలుపుకొని యుద్ధానికి వెళ్ళాడో అదేవిధంగా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ప్రజల్లోంచి పోరాటం చేసి నిలబడాలి, ఈ రాక్షసుడిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి అని అంటే పొత్తు అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వలాభం కోసము, ఆయన ఏదో ముఖ్యమంత్రి అయిపోవాలనేటువంటి ఆలోచనతో రాలేదు రాజకీయాల్లోకి. మార్పు తీసుకురావాలి, ఆ మార్పు కూడా నీతి నిజాయితీగా ఉండాలనేటువంటి ఆలోచనతో వచ్చాడు. కాబట్టి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఏదైతే ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో అన్యాయంగా ఆయన్ని జైల్లో పెట్టించడం జరిగింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసుతో, అది బాధ కలిగించి ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రంలో ఈ రావణం నుంచి రాష్ట్ర ప్రజలని, యువతని కాపాడుకోవాలంటే మనం పొత్తులో భాగంగా అడుగులు ముందుకు వేయాల్సిందనే ఆలోచనతో ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన నిర్ణయానికి కట్టుబడి 175 నియోజకవర్గాల్లో జనసేన నాయకులు, యువత అందరూ కూడా ఆయన అడుగు వేస్తూ మేమందరం కూడా ముందుకు వెళ్తాం. మాకు పొత్తు వల్ల ఎటువంటి నష్టం లేదు. ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత మళ్ళీ స్థానిక ఎన్నికలు వస్తాయి. స్థానిక ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ బలంగా నిలబడుతుంది. ఈ పొత్తులో భాగంగా ఎవరినైతే అభ్యర్థులు నిలబడతారో వాళ్ళందరినీ కూడా గట్టిగా విజయం వైపు నడిపించి అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. కళ్యాణ్ గారిని ప్యాకేజీ స్టార్ అంటున్నారు, దాని మీద మీ స్పందన ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ ఇచ్చే కొనేంత డబ్బు ప్రస్తుత రాజకీయాల్లో ఏ పార్టీకి ఉన్నా సరే హ్యాపీగా ఓటుకి 5,000 నుంచి 10,000కి ఇచ్చి కొనుక్కోవచ్చు. మాతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో 3,000 మంది కౌలు రైతులు చనిపోతే స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతుంటే ఏ రాజకీయ నాయకుడు కూడా ఆయన జోబులు డబ్బులు ఎత్తుకుపోయి పెట్టి రైతులను ఆదుకోవడం కానీ, సమస్యలపైన పోరాటం కానీ చేయలే. ఏదో ఒక
10 సీట్లు 20 సీట్లు గెలిస్తే తప్ప ఒక సీటు కూడా గెలవకపోయినా సరే సమరశంఖాన్ని పూరించి ఈ రావణుడిపై యుద్ధ ప్రాతిపదికన అనేక సమస్యలపై పోరాడుతూ గట్స్న మొగోళ్ళలాగా నిలబడ్డాడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఒక సినిమా తీస్తే 100 కోట్లు, మరి అట్లాంటి సంవత్సరానికి 3-4 సినిమాలు తీసుకుంటే హ్యాపీగా లగ్జరీగా ఆయన జీవితం గడిచిపోద్ది. ఏ ఎదవ చేత మాట్లాడించుకోబలేదు, ఏ ఎదవ కూడా ఆయన 3 పెళ్లిల గురించి మాట్లాడబడలేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులందరినీ కూడా ఆయన పైన ఆయనకున్నది ఒక 3 పెళ్లిల గురించి మాట్లాడుతున్నాడు తప్ప ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనలో ఇంక ఏం లోపం ఉంది? కొన్ని ప్యాకేజ్ ఇచ్చేటువంటి మధ్యవర్తి ఆ బ్రోకర్ ఎవడున్నాడో ఆడు రమ్మనండి, చెప్పమనండి, మేము ఇంత డబ్బు ఇచ్చాము పవన్ కళ్యాణ్ గారికి అని. ఈరోజు ఆయనకు ఖర్చు పెట్టే ఖర్చు, ఒక సభకు అయ్యే ఖర్చు మొత్తం కూడా ఆయన ఖజానా నుంచే పెడతారు తప్ప ఎవరిని కూడా ఏ కార్యకర్తను కూడా చేజాపి మీరు ఆ జిల్లాలో ఖర్చు పెట్టండి అని చెప్పినటువంటి దాఖలాలు. ఎందుకంటే జనసేన పార్టీ అంటే ఒక నీతి నిజాయితీకి నిలువెత్తిన నిదర్శనం. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక నీతి నిజాయితీకి నిలువెత్తిన నిదర్శనం. ఆయన ఏది చేసినా సరే ఆయన సొంత నిధి నుంచే, ఆయన ఆస్తుల నుంచి, ఆయన కష్టార్జితం నుంచే ఆయన రూపాయి ఖర్చు పెడతాడు. ఈరోజు ఎంతోమంది సినీ హీరోలు కావచ్చు, ఎవరైనా సరే యాడ్లు చేసుకుంటే డబ్బులు వస్తాయి. మరి ఇప్పటివరకు ఆయన ఒక యాడ్ ఈ కూల్ డ్రింక్ తాగండి, లేదంటే ఈ బట్టలు వేసుకోండి, ఈ సబ్బు వాడండి, ఈ షాంపూ వాడండి అని చెప్పి ఎక్కడైనా చెప్పాడా? చెప్పడు. కానీ ఆయన ఎవరైతే చేనేత కార్మికులకు అండగా ఉండి మీ బట్టలని నేను అడ్వర్టైజ్మెంట్ ఇస్తాను అని చెప్పాడంటే నిస్వార్థంగా ఎవడున్నాడు ఈనాడు? మీరు సర్వేపల్లిని ఎందుకు ఎంచుకున్నారు? ఆ సర్వేపల్లిలో తలపండిన రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళ మధ్యలో ఏ విధంగా ఉండాలని ఎంచుకున్నారు? నేను, మా తండ్రి, నా తాత, నా జేజ్ తాత వీళ్ళందరూ కూడా సర్వేపల్లి గ్రామ వాస్తవ్యులు. సర్వేపల్లి రిజర్వాయర్ అంటే ఈ జిల్లాలో 2వ స్థానంలో ఉన్నది. ఆ రిజర్వాయర్ కింద 5వ నెంబర్ టూమ్ కింద వెళ్తే కనీసం 10 ఎకరాలు ఆసామి మా తాత. నా సొంత గ్రామం కాబట్టి నేను నా గ్రామాన్ని శాసిస్తున్నటువంటి కొంతమంది దుర్మార్గులు ఆట కట్టించడం కోసమే నేను రాజకీయం వైపు అడుగులు వేశాను. ఏ చిన్న పని కావాలన్నా ఆ రాజకీయ నాయకుడు ఇంటి దగ్గర పోయి చేతులు కట్టుకొని నిలబడాలి. కనీసం కుళాయి వేసుకోవాలన్నా కానీ ఆయన దగ్గర పోయి నిలబడుకోవాలా? అంటే స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతుంటే బ్రిటిష్ వారు పోయినా కానీ బానిసత్వం ఇంకా పోలా. దీనిని అధిగమించాలా, సామాన్యులు కూడా ముందుకు రావాలా, మనం కూడా నిలబడాలనేటువంటి ఆలోచనతో వచ్చా. నా ముందు ఏనుగులున్నా, సింహాలున్నా, పులులున్నా నాకేం భయంలే. నేను నిలబడడానికే వచ్చాను. కాబట్టి ఈరోజు ఈ 5 ఏళ్ళు కాబట్టి వచ్చే 5 ఏళ్ళు అవుతుంది, ఆ 5 ఏళ్ళు కాబట్టి ఇంకొక 5 ఏళ్ళు అవుతుంది. నాకు దానివల్ల నష్టం లేదు. ఈ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఎంతో తెలివైన వాళ్ళు. అదేవిధంగా ఏదైతే ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో భుజాన టవల్ వేసుకుని వచ్చిన వాళ్ళు కార్యకర్తలుగా వచ్చి ఎమ్మెల్యేలై, మంత్రులై ఈరోజు ఒక స్థాయిలో నిలబెట్టింది నా నియోజకవర్గం. అదేవిధంగా ఈ మన దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలమే. ఆయన కూడా ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తే. కాబట్టి అంతమందిని ఆదరించినటువంటి నా నియోజకవర్గం నన్ను ఆదరించకుండా పోతే, ఇదే సర్వేపల్లి నియోజకవర్గంలో పేద గిరిజనులకి రేషన్ కార్డులు లేవు అని అంటే కనీసం 5 నెలల పాటు ఆ కుటుంబాలకి బియ్యం ఇచ్చా నేను. ప్రభుత్వమే దిగి వచ్చి వాళ్ళకి రేషన్ కార్డులు రాసింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలపై పోరాడా. ఎవరిని నిద్రపోనిలే. ఈవెన్ కాకాని గోవర్ధన్ రెడ్డిని కూడా పోరాటం చేస్తా. రెండవది వచ్చి ఎంతోమంది రాజకీయాలు చేయొచ్చు. మీరు పులులు సింహాలు మధ్యలో నేను రాజకీయం చేయగలుగుతున్నాను అని అన్నారు కదా. ఆ పులులు సింహాలకి తండ్రులు కానీ తాతలు కానీ సపోర్ట్తో నిలబడగలిగారు. మీరు ఏ రాజకీయ సపోర్ట్తో మీరు నిలబడగలుగుతున్నారు? నాకు సపోర్టు, నా ధైర్యం, నా స్థైర్యం పవన్ కళ్యాణ్ గారే. రెండోది వచ్చి వాళ్ళందరికీ తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు ఉన్నాయో లేదా ఇంకోటి వెంకయ్యనాయుడు గారు ఆ స్థాయిలోకి రానాటికి ఆయనకు ఆస్తులుండు, కుటుంబ రాజకీయం రాల. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రధాని మోడీ గారు కూడా ఒక టీ అమ్ముకుంటూ వచ్చినటువంటి వ్యక్తి. ఆయన కూడా ఈ కుటుంబ రాజకీయాల నుంచి రాల. ఒక అబ్దుల్ కలాం గారు ఆ స్థాయికి వెళ్ళారంటే ఆయనకి కుటుంబాల నుంచి వచ్చిన వారసత్వం కాదు. కాబట్టి నేను కుటుంబ వారసత్వాన్ని పెట్టుకోను, ఇంకొక సపోర్ట్ చూసుకోను. అలా నా ధైర్యం, నా స్థైర్యం, నాకు ఇచ్చినటువంటి జెండా పవన్ కళ్యాణ్ గారే. ఆయన ధైర్యంతోనే నేను ముందుకు వెళ్తున్నా. కరోనా వచ్చి ఎంతోమంది దిక్కులేని సౌ చచ్చిపోయారు.
కానీ నేను పోరాడుతున్న ఈ పోరాటంలో నా మీద 2 కేసులు పెట్టారు. ఒకటి నాన్ బెయిలబుల్ కేసు, ఒక బెయిలబుల్ కేసు పెట్టారు. అయినా సరే నేను వెనకడుగు వేయలే. సావో రేవో తేల్చుకునే దానికి దిగా. డబ్బుతో నాకు సంబంధం లే. రెండోది వచ్చి ఏదో ఒక సపోర్ట్ చూసుకునేది నేను రాలా. నేను నిలబడడానికే వచ్చా. నా సపోర్టు, నా ధైర్యం పవన్ కళ్యాణ్ గారే. మీ మీద బెయిలబుల్ నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు కదా, మీ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా సపోర్ట్ చేయగలిగారు? యాక్చువల్గా మా పార్టీకి లీగల్ సెల్ అని నడుపుతుంది. లీగల్ సెల్ మనకి ఏదైనా పోలీస్ స్టేషన్కి సంబంధించి కేసులు అటువంటి ఉంటే ముందుగా వాళ్ళు వచ్చి స్టేషన్కి వచ్చి మాట్లాడడం జరిగింది. అయితే ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో 2 మండలాలకి తాగునీరు అందించేటువంటి సమగ్ర గ్రామీణ అభివృద్ధి పథకం కింద 9 కోట్ల రూపాయలతో జోసఫ్పేట దగ్గర పెట్టినటువంటి వాటర్ ప్లాంట్ గత 6 నెలల నుంచి మూలబడిపోయి తాగడానికి నీళ్లు లేక 2 మండలాల ప్రజలు అలాడిపోతా ఉంటే ఆ విషయం తెలుసుకున్న తర్వాత 22 మంది వెళ్ళి ఏదైతే ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారిని కావచ్చు, మరి గతంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆ రోజు, వీళ్ళిద్దరూ కూడా కలిసి ఆ ప్లాంట్ని ఏర్పాటు చేశారు. కానీ 4 నుంచి 5 నెలల వరకు రిపేర్ అయితే ఎవరో దాని గురించి పట్టించుకోవాలి. మరి ప్రస్తుతం ఆయన వ్యవసాయ శాఖ మంత్రి అయ్యాడు కదా, మరి ఎందుకని పట్టించుకోలేదు అనేటువంటి విషయాన్ని మేము వివరించి మోటార్లు చూపిస్తే నేను వెళ్తూ ఆ మోటార్లు తీసుకెళ్ళానని చెప్పి ఆయన నా మీద కేసు పెట్టించాడు ఏఈజేఎల్ చేత. తర్వాత 15-20 రోజుల తర్వాత నేను యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకున్నాను. మళ్ళీ వచ్చాను, సమస్యలు పోరాడుతున్నా. అదొక వర్షం. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒకటి 15 మందితో నెల్లూరు జిల్లా నుంచి పిలిపించి మీటింగ్ పెట్టించిన రోజు ఇదే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్తే ఆయన 2 సార్లు ఏ రాజకీయ పార్టీ పెట్టినటువంటి అధ్యక్షుడు సామాన్య కార్యకర్తకి క్షమాపణ చెప్పినట్టు చరిత్రలో లేదు. నాకు తెలిసి, మీకు తెలిసేమో నాకు తెలియదు. కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నా విషయం నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత 2 సార్లు నీ విషయం మా దాకా రాలేదు, నన్ను క్షమించు అని చెప్పి 2 సార్లు తెలుగులో చెప్పాడు. ఆయన స్థాయి ఎక్కడ, నా స్థాయి ఎక్కడ, ఇంకెంతకంటే సపోర్ట్ నాకేం కావాలి. తర్వాత లాస్ట్లో ఆయన నా భుజం పైన చేసి నువ్వు కష్టపడు, పార్టీ నీకు అండగా ఉంటుంది అని అన్నాడు. మరి ఇంతకంటే సపోర్ట్ ఇంకేం కావాలి? 1000 ఏనుగుల బలంతో ఈరోజు నేను నిలబడుండా. నా వెనక పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు. నాకు అంతకంటే బలం ఇంకేం కావాలి? మీ మీద కేసులు పెట్టినప్పుడు వాళ్ళు జిల్లా క్యాడర్ మీకు సహకరిస్తే మీ అధిష్టానానికి ఈ కేసుల గురించి ఎందుకు చెప్పలేదు? మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నీకు భరోసా ఇచ్చినప్పుడు నీకు ఏమనిపించింది? వీళ్ళు ఏ రాజకీయ పార్టీలో కూడా కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి. అయితే నెల్లూరు జిల్లా అంటే అందరికీ తెలిసిందే, రాజకీయాలకు పురిటిగడ్డ, కులాలకు మాత్రమే ఆధిపత్యాన్ని వహించేటువంటి అధికారం ఉంటుంది. అయితే అక్కడికి ఇక్కడికి పోరాటికి మధ్య కొన్ని మనస్పర్ధలు కారణం కావచ్చు. అదేవిధంగా జిల్లాలో నాయకత్వం అనేటువంటిది పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం కూడా ఒక కారణం ఉండొచ్చు. ఎన్ని ఉన్నా సరే అన్నిటినీ సమర్థించుకుంటూ అందరినీ కలుపుకుంటూ అడుగులు వేయడమే నా లక్ష్యం. అదేవిధంగా ఏదైతే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి భరోసా, కొన్ని విషయాలు అధిష్టానం దృష్టికి పోలేకపోవచ్చు, కానీ మధ్యలో కొన్ని పరిష్కారం అయ్యేదానికి కూడా మార్గాలు ఉంటాయి. నా మీద కేసు పడ్డప్పుడు నాగబాబు గారే మా లీగల్ సెల్ లాయర్ గారితో మాట్లాడాడు. తెలియకుండా నేను పోలా, మాట్లాడి ఒక 15 రోజుల లోపల బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ కాల్ చేసి మాట్లాడి ఏం ఇబ్బంది లేదు, మేము సపోర్ట్గా ఉంటామని చెప్పారు. కాబట్టి జిల్లాలో నాయకత్వం అనేది సరిగా ఉంది లేదనేటువంటి విషయాన్ని తర్వాత మనం పక్కన పెడితే కొంతమందికి రాజకీయ అనుభవంతో వస్తుంది, కొంతమందికి పోయే కొంది అలవాటు అవుద్ది, కొంతమందికి రాజకీయ అనుభవం లేకుండా వచ్చినా సరే అప్పటికప్పుడు నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి జనసేనలోకి వచ్చిన వాళ్ళంతా రాజకీయం నేర్చుకుంటారా? ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నారు. నేర్చుకోలేని వాళ్ళు నేర్చుకోమని చెప్పి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా చెప్తున్నాడు. ఇంకా మారండి, నేర్చుకోండి, రాజకీయం నేర్చుకోండి. ఎందుకంటే వ్యవస్థలో ఈ రాష్ట్రం కావచ్చు, మన గ్రామాలు కావచ్చు, యువత కావచ్చు నలిగిపోతున్నారు. మనం మార్పు తీసుకురావాలని ముందుకు వచ్చాం. కాబట్టి మనం కూడా మారాలి, అనేక విషయాలను తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని మాకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నారు. కాబట్టి మేము ముందుకు వెళ్తున్నాం. నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీకి ఏ ఒక్క ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదు. మీ సొంత నిధులతో సర్వేపల్లి మొత్తం తిరిగి చేస్తాం, ఖర్చు పెట్టాం. ఆ సీట్లు లేని దానికి దాని మీద మీ స్పందన అంటూ ఏమి లేదు. మా అధినాయకుడు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మేము శిరస వంచి మేము ఆయన వెంట నడవడమే.
అయితే నెల్లూరు జిల్లాలో ఒక సీట్ ఇచ్చుంటే బాగుండేది అట్టని చెప్పి మాకు ఇవ్వాల్సిందే అనేటటువంటి డిమాండ్ అయితే ఏం లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలు దృష్టిలో పెట్టుకొని తీసుకుంటాడు కాబట్టి ఆయన నిర్ణయానికి కట్టుబడి ఆయన ఏ చెప్తే చేయనట్టుకి మేము ముందుకెళ్తాం. భవిష్యత్తులో జనసేన పార్టీ నుండి మీరు ఎలాంటి పాత్ర పోషించాలనుకుంటున్నారు? రాబోయే రోజుల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల నుంచే జనసేన పార్టీని బలంగా గ్రామ స్థాయిలో బలపరుచుకొని తర్వాత రాబోయే ఎన్నికలకి జనసేన పార్టీ బలాన్ని, జనసేన పార్టీ వ్యూహాన్ని, జనసేన పార్టీ విజయ కేతనాన్ని ఎగరవేయడమే నా లక్ష్యం. ఆ లక్ష్యం వైపు నేను అడుగులు ముందుకు వేస్తున్నాను. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు సంతోషిస్తున్నాను. చెన్నై మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఎందుకంటే ఎన్నో వార్తలు, ఎన్నో సమస్యలపై నేను సర్వేపల్లి నియోజకవర్గంలో పోరాడినప్పుడు మీరు ఎటువంటికి వాటికి కూడా లొంగకుండా మా వార్తలని మీ మీడియా ద్వారా ప్రజలకి చేరవేసినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా HN9 ఇంకా ముందుకి వెళ్ళాలని ప్రజలకి, ప్రజా నాయకులకి సమస్యలపై అనేక విషయాలని క్లుప్తంగా క్షుణ్ణంగా తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వంతు సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.